హలో గైస్, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్. మన 3 ఇండికేటర్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇది ఫస్ట్ ఇండికేటర్ 1 minute చార్ట్లో నిఫ్టీ ప్రాఫిట్ ట్రేడింగ్ ఇండికేటర్ ఇది. సో ఇది మే 2nd బై ఒకటి సెల్ ఒకటి ఇచ్చింది. సో ఈ రోజు మళ్ళీ బై ఒకటి ఇచ్చింది. జూన్ 3 పాయింట్స్ చూపించడం జరుగుతుంది కదా రోజుని. సో నిన్న సెల్ ట్రేడ్లో ఇవాళ బై ట్రేడ్ గారికి 104 పాయింట్స్ బుక్ చేయడం జరిగింది. బై ట్రేడ్లో +63 పాయింట్స్ నడుస్తుంది. సో ఈ పాయింట్స్ ఎప్పటికప్పుడు మనం చూపిస్తున్నాం కదా. ఇది ఎక్సెల్ షీట్లో వేయడం జరుగుతుంది. ఎక్సెల్లో ఇక్కడ మన జూన్ 2nd 481 పాయింట్స్ బుక్ చేయడం కదా. నిన్న 16 పాయింట్స్ ఒకటి, ఇవాళ 104 పాయింట్స్ ఒకటి బుక్ చేయడం జరిగింది. సో అది అకామిడేట్ చేసి ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇప్పుడు జూన్లో ఈ మంత్ ఇప్పుడు దాకా 600 పాయింట్స్ దాకా క్యాప్చర్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ 3 months మనం అకామిడేట్ చేసుకుంటూ ఇక్కడ వస్తున్నాయి. మన ఓల్డ్ వీడియోస్లో ఏ రోజు ఎన్ని పాయింట్లు వచ్చినాయో వీడియోస్లో ఉంటుంది. ఒకసారి చూడాలంటే మన వీడియోస్ చూడండి, తెలుస్తుంది. సో ఇదే ఇండికేటర్ సెన్సెక్స్లో కూడా చూపిస్తున్నాం కదా. సెన్సెక్స్లో కూడా నేను సేమ్ బై ఒకటి సెల్లో ఈ రోజు ఒకటి బై ఇచ్చింది. సో నిన్న 1640 పాయింట్స్ ఒకటి +197 పాయింట్, ఈరోజు 538 పాయింట్స్ ఒకటి బుక్ చేయడం జరిగింది. బై ట్రేడ్ కంటిన్యూ అవుతుంది. దీన్ని ఎక్సెల్లో ఇక్కడ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్సెల్ 3 ట్రేడ్స్ ఇక్కడ వేసి అకామిడేట్ ప్రాఫిట్స్ పాయింట్స్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. మన సెకండ్ ఇండికేటర్ చూద్దాం. ఇది మన సెకండ్ ఇండికేటర్ బ్లూ ఓషియన్. ఈరోజు నిన్న బై ఇచ్చింది కదా, ఈరోజు సెల్ ఒకటి మళ్ళీ బై ఒకటి ఇవ్వడం జరిగింది. దీని పాయింట్స్ ఇక్కడ 489 పాయింట్ బుక్ చేసాం. ఈరోజు సెల్ గ్రేడ్లో -176 -76, ఇప్పుడు +72 నడుస్తుంది. సో దీన్ని యాక్చువల్గా ఇక్కడ వేయడం జరిగింది ఈ పాయింట్స్. సో మొన్న మే మంత్లో ఇది 1421 పాయింట్స్ వచ్చినాయి. లాస్ట్ మనకి 3 months నుంచి అయితే 6680 పాయింట్స్ ఇది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ అకామిడేట్ పాయింట్స్ అనేది ఇక్కడ వేయడం జరుగుతుంది. సో మన థర్డ్ ఇండికేటర్ కూడా చూద్దాం. ఇది మన థర్డ్ ఇండికేటరు ఎవరెస్ట్ ఇండికేటరు. 3 minute చార్ట్లో ఎగ్నెస్టీ క్యాండిల్స్. ఇది కూడా నేను బై ఒకటి సెల్లో ఈరోజు మళ్ళీ బై ఇచ్చింది. దీని పాయింట్స్ 546, ఇప్పుడు -136 ఒకటి, -32, 62 అనేది నడుస్తుంది. దీన్ని కూడా మనం ఇక్కడ పాయింట్స్ వేయడం జరిగింది. యాడ్ చేసుకుంటూ వస్తున్నాము అకామిడేట్ ప్రాఫిట్స్ ఇది. సో మనం ఒక సిస్టమేటిక్గా మన ఇండికేటర్స్ డెవలప్ చేసాం కాబట్టి వీటిని కంటిన్యూగా యాస్టీస్గా ఫాలో అవుతూ పోతూ ఉంటే మనకి ప్రాఫిట్స్ అనేవి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, మైనస్ అవుతాయి, ప్లస్ అవుతూ ఉంటాయి. టోటల్గా మనం ప్రాఫిట్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీడియో నచ్చినట్టు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.